నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఎనలేని పోరాటం చేస్తున్నారు వైఎస్ సునీత గారు. మరి ఆమెపైనే అనుమానాలు వ్యక్తం చేస్తూ సాక్షిలో వస్తున్నటువంటి కథనాలను ఏ విధంగా చూడాలి, మరి సడన్ గా ఆ కథనాలు ఎందుకు ప్రచురిస్తున్నారు, దానికి కారణం ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. నమస్తే సార్. నమస్కారం అండి. వివేకానందరెడ్డి గారి హత్య కేసులో దాదాపు 6 ఏళ్లుగా కూడా ఒంటరి పోరాటం చేస్తున్నారు సార్ సునీత గారు. మరి వైఎస్ సునీత గారి మీదే అనుమానాలు వ్యక్తం చేస్తూ సాక్షిలో వస్తున్నటువంటి కథనాలను ఏ విధంగా చూడాలి, సడన్ గా ఎందుకు అటువంటి కథనాలను తెరపైకి తీసుకొచ్చారు, దాని వెనకాల ఏదైనా కారణం ఉందంటారా? మీ అభిప్రాయం ఏంటి? అంటే వాళ్ళు మొదటి నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు వైఎస్ సునీత మీద టార్గెట్ చేస్తూ గతంలో కూడా చాలా వార్తలు రాశారు. గతంలో అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో ఆయన సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి డైరెక్ట్గా వచ్చి చెప్పాడు, అసలు ఈ మర్డర్ కేసులో సునీత భర్త నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి వీళ్ళిద్దరే కలిసి చేశారు ఈ మర్డర్ అని చెప్పి అప్పట్లో ఆయన పబ్లిక్లో చెప్పాడు, ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మరీ చెప్పాడు. అప్పట్లోనే సాక్షిలో దీని మీద కథనాలు పేజీలు అసలు ఎడతెరిపి లేకుండా రాశారు. ఆ తర్వాత ఇప్పుడు ఏమైంది అంటే, ఇప్పుడు లేటెస్ట్గా సిబిఐ చెప్పింది విచారణ అయిపోయిందండి, కంప్లీట్ అయిపోయింది, మీరు కావాలంటే మీరు ఫర్దర్గా మేము విచారణ చేస్తాము అని చెప్పి సిబిఐ కోర్టుకి చెప్పింది, సుప్రీంకోర్టుకి చెప్తే సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, మీరు దీని మీద ఫర్దర్గా అందరిని అడిగి చెప్పండి అని చెప్పి సుప్రీంకోర్టు ఒక డెసిషన్ తీసుకుంది. ఆ కేసు ఇప్పుడు నడుస్తూ ఉన్నదన్నమాట. ఆ కేసు ఇప్పుడు సునీత ఏమో ఫర్దర్గా విచారణ జరగాలి అనేది ఆమె ఇంటెన్షన్. ఎందుకు అంటే సునీత వేస్తున్న ప్రశ్నలు రెండు వాటికి సమాధానం లేదు. ఇప్పటి వరకు సిబిఐ విచారణలో ఈ 2 విషయాలు తేలలేదు. ఆ 2 విషయాలని మరి తేల్చకపోతే ఇన్కంక్లూజివ్ కదా, మీ దర్యాప్తు ఇన్కంక్లూజివ్ కదా అని ఆమె అడుగుతున్నారు. ఆ 2 విషయాలు ఏంటి అంటే, వివేకానందరెడ్డి గుండెపోటుతో చనిపోయాడని చెప్పించింది ఎవరు అనేది తెలియాలి కదా. రెండోది ఏంటి అంటే, తెల్లవారుజామున వైఎస్ అవినాష్ రెడ్డి ఎవరికి ఫోన్ చేశాడు, ఎవరు రిసీవ్ చేసుకున్నారు, ఫోన్ రిసీవ్ చేసుకున్న వాళ్ళు ఎవరికి చెప్పారు అనేది, ఈ 2 పాయింట్లు దర్యాప్తు చేయకుండా, ఇందులో ఉన్న కుట్ర కోణాన్ని ఛేదించకుండా మీరు దర్యాప్తు క్లోజ్ చేస్తున్నామని ఎట్లా చెప్తారు అని చెప్పి నర్రెడ్డి సునీత అడుగుతున్నది అన్నమాట. దీని మీద కేసు వాద్యం నడుస్తూ ఉన్నది. ఈ కేసు ఇంకా కంటిన్యూ చేయాలా వద్దా అనే దాని మీద. ఈ జంక్చర్లో మామూలు పరిస్థితుల్లో అయితే ఎవరు కూడా వార్తలు రాయరు. అంటే పిటిషను అలౌ చేయాలా, డిస్మిస్ చేయాలా అన్న దాని మీదే నడుస్తూ ఉన్నది. అందుకనే మీరు మిగిలిన పేపర్లలో దీనికి సంబంధించిన వార్తలేమీ రావట్లా. కానీ సాక్షిలో మాత్రం కోర్టులో ఈ కేసు వస్తుంది అని తెలిసిన దగ్గర నుంచి కూడా మళ్ళీ సునీతని టార్గెట్ చేసుకుంటూ వార్తలు రాస్తూ ఉన్నారు. కోర్టులో వాదోపవాదాలు జరుగుతూ ఉన్నాయి. వాళ్ళు ఎవరైతే నిందితులు ఉన్నారో, అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి, వీళ్ళు కొంతమంది నిందితుల తరఫున వాళ్ళు కోర్టులో వాదనలు వినిపిస్తూ ఉన్నారు. ఏం వాదనలు వినిపిస్తున్నారు అంటే, అప్పట్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఏ ఆర్గ్యుమెంటునైతే మీడియా సమక్షంలో చెప్పాడో అదే ఆర్గ్యుమెంట్ని ఇప్పుడు కోర్టులో వినిపిస్తూ ఉన్నారు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి అంటే, ఇంకా వివేకానందరెడ్డి మర్డర్ కేసు సంబంధించి విచారణ ముగిసింది అనేది సిబిఐ చెప్పింది. సో ఇంకా విచారణ అక్కర్లేదు, సిబిఐ చెప్పింది కదా, విచారణ ముగిసింది అని సిబిఐ చెప్పిన తర్వాత ఇంకా లేదు, ఇంకా తెలుసుకో అని ఎట్లా అడుగుతావు నువ్వు అనే ఆర్గ్యుమెంట్లు ప్రజెంట్ చేస్తూ ఉన్నారు. కోర్టు ఏం తీర్పు చెప్తుంది అనేది, కోర్టు ఎట్లా స్పందిస్తుంది అనే జోలికి మనం వెళ్లాల్సిన అవసరం మనకు లేదు. కోర్టు ఏం చెప్తుంది, ఏం చెప్పాలి అనేది కూడా మనకేమీ ఇంట్రెస్ట్ లేదు. మనకేమీ దాంట్లో ఉన్న కిటుకులు ఏంటి అనేది మనం విశ్లేషించాల్సిన అవసరం మనకు లేదు. మన వల్ల ఆలోచించాల్సింది ఏంటి అంటే, ఈ విషయాలన్నీ కూడా మీడియా ద్వారా, తమకున్న పేపర్ల ద్వారా, తమకున్న ఛానల్స్ ద్వారా,
తమకున్న సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా ప్రజలకి ఏమి కన్వే చేస్తున్నారు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అనేది అంతవరకే నా కన్సర్న్. మీరు అడిగిన క్వశ్చన్ కూడా దానికి సంబంధించిందే కాబట్టి నేను డీటెయిల్డ్గా మీకు చెప్తూ ఉన్నా. ఇప్పుడు ఈ పేపర్ల కథనాలు ఇవన్నీ చూస్తే ఆ రోజు సజ్జల రామకృష్ణారెడ్డి ఏ ఆర్గ్యుమెంట్ అయితే చెప్పాడో వాటినే ఇప్పుడు వీళ్ళందరూ రాస్తూ ఉన్నారు, కోర్టుల్లో కూడా చెప్తూ ఉన్నారు. ఏంటి ఆర్గ్యుమెంటు? వైఎస్ వివేకానందరెడ్డికి ఇంకొక భార్య ఉన్నదని, ఆమె ఒక ముస్లిం అని, ఆమెకి ఒక కొడుకు వివేకానందరెడ్డి ద్వారా కొడుకు పుట్టాడని, ఆ కొడుకు ఆస్తిలో వాటా అడుగుతున్నాడు కాబట్టి భవిష్యత్తులో రాజకీయ వారసత్వాన్ని కూడా క్లెయిమ్ చేస్తాడు కాబట్టి అతని వైపు వైఎస్ వివేకానందరెడ్డి మొగ్గు చూపుతున్నాడు కాబట్టి, అంటే కొడుకు కదా, సునీతారెడ్డి ఒకతే కూతురు, కొడుకు వైపు మొగ్గు చూపుతున్నాడు కాబట్టి సునీత భర్త నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి కలిసి ప్లాన్ చేసి వివేకానందరెడ్డిని భౌతికంగా అడ్డు తొలగించుకున్నారు అనేది వీళ్ళ వాదన. మొదటి నుంచి ఆది నుంచి ఇదే చేస్తూ ఉన్నారు. సునీతారెడ్డి భర్త నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి అంటే అతను వేరే కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి కాదు. వైఎస్ వివేకానందరెడ్డి భార్య ఎవరైతే ఉన్నారో ఆమె స్వయాన తమ్ముడు. అంటే ఈ సునీత పెళ్లి చేసుకున్నది మేనమామనే వివాహం చేసుకుంది. అంటే వైఎస్ వివేకానందరెడ్డికి నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి అల్లుడే కాకుండా అల్లుడు కావటానికి ముందు బావమరిది. అటువంటి బావమరిది కూతురు ఇద్దరు కలిసి లేపేశారని చెప్తూ ఉన్నారు. మీరు ఒక్కసారి ఇప్పుడు మనం చేస్తున్న వీడియో వినే ప్రేక్షకులు కానీ ఎవరైనా సరే ఒక్కసారి మీరు ఆలోచించండి. సొంత కూతురు భర్త అంటే బావమరిది కమ అల్లుడు, వీళ్ళిద్దరూ కలిసి వివేకానందరెడ్డిని లేపాలి అన్న ఆలోచన ఏమన్నా వస్తుందా? ఎందుకు అంటే ఆస్తులన్నీ కూడా సునీత పేరు మీదే ఉన్నాయి, వివేకానందరెడ్డి పేరు మీద లేవు, ఆయన భార్య పేరు మీద కూడా లేవు, అన్నీ మొత్తం కూతురు పేరు మీదే పెట్టాడు. ఇప్పుడు కొత్తగా వివేకానందరెడ్డిని ఈ విషయాలన్నీ నేనేదో కల్పించి చెబుతున్నావు కాదు, సునీతే చెప్పింది. సునీతే క్లియర్ కట్గా చెప్పింది, ఆస్తులన్నీ నా పేరు ఎప్పుడో రాశాడు, ఆయన పేరు మీద ఏదో ఒక ఆస్తికి ఏదో చెన్నైలో ఏదో ఆస్తి ఉంది, దానికి సంబంధించిన డాక్యుమెంట్లు మాత్రమే ఆయన పేరు మీద ఉన్నది, మిగిలినవన్నీ నా పేరు మీదే ఉన్నాయి ఆస్తులు, నేను ఆస్తి కోసం మా నాన్నని ఎందుకు చంపుకుంటానని చెప్పి ఆమె చెప్తూ ఉన్నది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో సునీత మీద అక్రమ కేసులు పెట్టించాడు. సునీత మీద పెట్టించాడు, సునీత భర్త మీద పెట్టించాడు. సిబిఐ ఆఫీసరు ఎవరైతే కేసు దర్యాప్తు చేశారో రామ్ సింగ్ అతని మీద పెట్టించాడు. నేను అక్రమ కేసులు అని ఎందుకు అన్నాను అంటే సుప్రీంకోర్టు క్వాష్ చేసింది. సార్ ఇప్పుడు అదే క్వశ్చన్ రేజ్ అవుతుంది సార్ అందరికీ కూడా, సుప్రీంకోర్టు ఈ కేసును క్వాష్ చేసినా సరే మళ్ళీ సాక్షిలో ఇటువంటి కథనాలు ఏంటి అని. ఎగ్జాక్ట్లీ మీరు కరెక్ట్ క్వశ్చన్ అడిగారు. ఇప్పుడు సుప్రీంకోర్టులో ఈ కేసులన్నీ కూడా అంటే వీళ్ళు సాక్షుల్ని బెదిరిస్తున్నారని లేదు, రామ్ సింగ్ కూడా అంటే విచారణ అధికారి కూడా బెదిరిస్తున్నట్ట. అదేంటి, విచారణాధికారి కేసు విచారణ చేయాలి కదా, విచారణాధికారి బెదిరిస్తున్నాడని ఇప్పుడు లేటెస్ట్ ఆర్గ్యుమెంట్ కూడా ఈ వైసీపీ నాయకులు చేస్తున్నది ఇదే. సునీత ఎట్లా చెబితే అట్లా సిబిఐ కేసు నడిపిస్తున్నది అని చెప్తూ ఉన్నారు. సునీత ఎట్లా చెబితే అట్లా కేసు నడుస్తూ ఉంటే ఈ పాటికి మరి తెల్లవారుజామున ఎవరు ఫోన్ చేశారు, ఎవరికి ఫోన్ చేశారు, ఆ ఫోన్ రిసీవ్ చేసుకున్న వాళ్ళు ఎవరికి చెప్పారు, ఈ విషయాలు తెలియాలి కదా. మరి ఇప్పటివరకు తెలియలేదు కదా. సునీత అడుగుతున్నది అదే కదా. సునీతే కేసు సునీత చెప్పినట్టే ఆ డైరెక్షన్లోనే కేసు వెళ్తూ ఉంటే అంటే వీళ్ళు ఆరోపిస్తున్నట్టు ఇంకా సునీతకి పేచీ ఎందుకు ఉంటుంది? సునీత చెప్తున్న విషయం ఏంటి? ఈ రెండు విషయాలు, తెల్లవారుజామున ఎవరికి ఫోన్ చేశారు, గుండెపోటని ఎవరు చెప్పమన్నారు, ఈ రెండు విషయాలు తేల్చమని సునీత అడుగుతూ ఉంది. అట్లా అడుగుతూ ఉంటే సిబిఐ వాళ్ళు సునీత డైరెక్షన్లో నడుస్తున్నారు అని చెప్పి వీళ్ళు ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు వాస్తవంగా అసలు సిబిఐ ఆ రోజు గుండెపోటు అని బయటకు వచ్చి బాహ్య ప్రపంచానికి చెప్పిన వ్యక్తి విజయసాయిరెడ్డి. విజయసాయిరెడ్డిని ఇప్పటి వరకు ప్రశ్నించాల.
నేను మామూలుగా బాధ్యత గల పౌరుడుగా నేను కూడా అదే అడుగుతున్న సిబిఐని. గుండెపోటు అని చెప్పిన వ్యక్తిని ఈరోజు వరకు సిబిఐ ఎందుకు ప్రశ్నించలేదు? నాకు సునీత అడిగే ప్రశ్నలతో నాకు సంబంధం లేదు. నేను అడుగుతున్నా, నువ్వు గుండెపోటు అని చెప్పిన విజయసాయిరెడ్డిని సిబిఐ ఎందుకు ప్రశ్నించలేదు? విజయసాయిరెడ్డి ఒకసారి ఏం చెప్పాడు అంటే జగన్మోహన్ రెడ్డి క్లచెస్ నుంచి బయటపడ్డ తర్వాత విజయసాయిరెడ్డి చెప్పిన విషయం ఏంటి అంటే, నేను ఆ రోజున ఫోన్ చేశాను, అవినాష్కి ఫోన్ చేశాను, అవినాష్ అక్కడే ఉన్నావు కదా, ఇది ఎట్ట జరిగింది అని అడిగాను. అవినాష్ వేరే వాళ్ళకి ఎవరికో ఫోన్ ఇచ్చాడు, ఆ ఫోన్ తీసుకున్న వ్యక్తి గుండెపోటు అని చెప్పాడు, నేను అదే చెప్పాను అన్నాడు. అవినాష్కి ఎప్పుడు ఫోన్ చేసిన విషయం చెప్పాడు. అవినాష్ ఎవరికి ఫోన్ ఇచ్చాడు అనేది ఎవరు అని అడిగారు రిపోర్టర్లు. అడిగితే నాకు తెలీదు అన్నాడు. విజయసాయిరెడ్డికి తెలియదు కానీ నేను చెప్తా, అవినాష్ రెడ్డి ఫోన్ ఇదిగో ఈయనతో మాట్లాడని ఇచ్చిన వ్యక్తి సాక్షి రిపోర్టరు ఆ ఫోన్ తీసుకొని అన్న గుండెపోటు అని చెప్పన్నా అని చెప్పింది ఆ సాక్షి రిపోర్టర్. మరి ఆ సాక్షి రిపోర్టర్ని ఇప్పటి వరకు సిబిఐ ప్రశ్నించాల. విజయసాయిరెడ్డిని ప్రశ్నిస్తే ఆ రోజు ఎవరికి ఫోన్ చేశాడో చెప్తాడు కదా, అవినాష్ రెడ్డిని ప్రశ్నిస్తే ఆ ఫోన్ ఎవరికి ఇచ్చాడో చెప్తాడు కదా, అప్పుడు అతన్ని తీసుకొచ్చి ప్రశ్నించాలి కదా. మరి గుండెపోటు అని ఎందుకు చెప్పించారు అనేది కూడా తేలాలి కదా. ఇవన్నీ కూడా అంతు చిక్కని ఈ ప్రశ్నలన్నీ ఉండగానే సిబిఐ విచారణ ముగిసింది అని చెప్పటం, దాని మీద సునీత అభ్యంతరం చెప్పటం, దాని మీద కేసు నడుస్తూ ఉండటం. ఈ లోపల వీళ్ళకి సంబంధించిన మీడియాలో సునీత భర్తని ఒక విలన్లలాగా చూపించాలి, తండ్రిని వీళ్ళే చంపారు, గొడ్డలు పెట్టి నరికి చంపారు అని చెప్పాలి అనేది వీళ్ళ ప్రయత్నం. మరి వీళ్ళ ప్రయత్నం ఫలిస్తుందా? మీరు మీ ఇంట్రడక్షన్లో చెప్పినట్టు సుదీర్ఘంగా పోరాటం చేస్తూనే ఉంది. అటువంటి సునీత గెలుస్తుందా అనేది ఇప్పుడు మనం చూడాలి. నా వరకు నాకైతే మాత్రం ఇందులో చాలా క్వశ్చన్ మార్కులు చాలా ఉండిపోయినాయి. ఆ క్వశ్చన్ మార్కుల్లాగా ఉండటానికి వీలు లేదు. సిబిఐ ఫర్దర్గా దర్యాప్తు చేసి ఆ క్వశ్చన్ మార్కుల వెనక ఏముందనే సమాధానం ఈ సమాజానికి చెప్పాల్సిన అవసరం అయితే ఉన్నది. న్యాయస్థానం ఏం నిర్ణయిస్తుంది అనేది మనం వేచి చూద్దాం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. నమస్కారం.